హాయ్ అండి, ఎలా ఉన్నారండి మీరందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈ గుడి వచ్చి కడిపిలంకలోని శివాలయం అనమాట అండి. ఈ శివాలయంలోని ఇంకా చాలా దేవుడి గుళ్ళు ఉంటాయన్నమాట అండి. ముందుగా గేట్ ఉంటుందండి. ఆ రోజు మధ్యాహ్నం అవడంతో జనం ఎవరు లేరండి, ఇంకా క్లోజ్ అయిపోతుంది అనమాట అండి. ఉన్నది ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు భక్తులు, వాళ్ళు బయటకు వచ్చేసారనమాట అండి. గేట్ తెరిచిన వెంటనే ధ్వజస్తంభం ఉంటుందండి. ధ్వజస్తంభం దగ్గర 4 పక్కల 4 అమ్మవార్లు ఉంటారండి. వెనకేమో వినాయకుడు ఉంటారండి. ఇలా మెట్ల మించి పైకి వెళ్తేనేమో శివాలయం ఉంటుందండి. ఇగో ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది లక్ష్మీనారాయణ స్వామి గుడి అండి. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది సూర్యుడి గుడి అనమాట అండి. ఈ మెట్లకి అటువైపున ఇటువైపున నందీశ్వరుడు అండి. ఈ మెట్ల మించి పైకి వెళ్తే శివలింగం ఉంటుందన్నమాట అండి. అదేంటి కటకటాల కింద కనిపిస్తుంది కదండి, అక్కడ అనమాట అండి. ఇక్కడ ప్రసాదం అయితే బెల్లం ముక్కలు పెడుతున్నారండి. కొబ్బరికాయలు కొడుతున్నారు, బెల్లం ముక్కలు కూడా పెడుతున్నారు అనమాట అండి. అన్ని గుడ్ల దగ్గర కూడా అలాగే పెడుతున్నారండి. అవి అక్కడ కవర్లు ఎత్తేసి ఉంటున్నాయండి. కావాలనుకుంటే మనం ఒక కవర్ బెల్లం ముక్క కవర్ తెచ్చుకోవచ్చు అనమాట అండి. అంటే అచ్చులు అనమాట అండి. అవి 100 గ్రాములు 50 గ్రాములు అలాగా ఆ సైజుల్లో ఉంటున్నాయి అనమాట అండి అచ్చులు అవి. శివలింగానికి ఎదురుకుండగా నందీశ్వరుడు అండి. చాలా ఖాళీగా అయితే ఉందన్నమాట అండి. ఇటువైపుని చాలా ఖాళీ ఉందండి, అటువైపుని చాలా ఖాళీ ఉందన్నమాట అండి. పూజలు అయితే జరిగితే చాలా జనంకి అయితే ప్లేస్ ఉందన్నమాట అండి. శివలింగం చూడండి ఎంత పెద్ద శివలింగమో, చాలా పెద్ద శివలింగం అన్నమాట అండి. ఇక్కడైతే ఖాళీ అనమాట అండి, చాలా ఖాళీ స్థలం ఉంటుందండి. స్నానాలు చేయడానికైనా అన్నీ ఏర్పాట్లు బాగున్నాయి అనమాట అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్